అంత పెద్ద పార్టీని నడిపే వాళ్ళకి కొంచెం బుర్ర ఉండదా? ఓ దేశాన్ని 50 ఏళ్ళకి పైగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే చట్టాలు ఎట్లుంటాయో తెలియదా? ఆస్తులు స్వాధీనం, అకౌంట్స్ ఫ్రీజ్, ఇది తెలియదా? కానీ ఎగ్గొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని. దానికి అనుగుణంగా ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం చర్య తీసుకుంటే అట్లట్లా అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కోర్టుతో అంటే ముందు ట్రిబ్యునల్కి వెళ్ళారు, ట్రిబ్యునల్ తర్వాత కోర్టుల దాకా వెళ్ళారు. అన్ని చోట్ల తోసిపుచ్చబడింది. ఇప్పుడు ఇదంతా మోడీనే చేయిస్తున్నాడు. చివరికి మేము పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేని స్థాయికి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ. ఇది తీవ్ర ఆరోపణ. ఎస్, మోడీ చెప్తే చేస్తుందా ఇన్కమ్ ట్యాక్స్ అందులో? లేకపోతే మోడీ చెప్తేనే మీరు పన్ను ఎగ్గొట్టారా? మోడీ చెప్తేనే పన్ను కట్టకుండా ఉంచుకున్నారు. పోనీ డబ్బులు లేక పన్ను కట్టలేదంటే ఒక అర్థం ఉంది. డబ్బులు అకౌంట్లో పెట్టుకుని పన్ను కట్టలేదంటే ఏ ప్రాతిపదికనది? అంటే మనం పవర్లో ఉన్నప్పుడు నేర్చుకోలేదు, పవర్ దిగాక కూడా నేర్చుకోలేదంటే, లేదా ఆనాటి అహంకారం దిగలేదా అన్నదే తేల్చుకోవాల్సిన అంశం.